నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం అయితే మనం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాం. ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్వి ఓయూ లీడర్ రామకృష్ణ గౌడ్ ఏదైతే గురుకుల హాస్టల్స్ ఉన్నాయో, గురుకుల హాస్టల్స్ లో పిల్లలతో టాయిలెట్స్ కట్టించడం ఇట్లాంటి వాటి పాల్పడతా ఉన్నారని చెప్పేసి ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వర్షినే అనే కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఆమెకు కాల్ చేస్తే, ఇతరులు కాల్ చేస్తే లేదు కట్టడంలో తప్పేముంది, టాయిలెట్స్ కట్టడంలో తప్పేముంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో తప్పేముందని చెప్పేసి ఈ విధంగా సంబోధించి మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు చెప్పండి, ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వర్షిని అనే వ్యక్తి ఇలా మాట్లాడడం ఎట్లా చూస్తారన్నా? ఇవాళ కష్టపడి పై చదువులేనటువంటి వర్షిని గారు ఐఏఎస్ అయి ఒక జిల్లాను శాసించేంత శక్తి ఉంటుంది. ఆమె విద్యార్థులకు ఆమె స్పీచ్లో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే వర్డ్స్ ఉండాలి తప్ప ఇవాళ విద్యార్థులు టాయిలెట్స్ అడిగితేంది, బాత్రూమ్లు అడిగితేంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా అంటే ఇవాళ వర్షిని గారు వాళ్ళ పిల్లలను గురుకులాల్లో వేయాలి, వాళ్ళ పిల్లలతో కూడా టాయిలెట్స్ గడిపేయాలి, అప్పుడు అట్లా మాట్లాడుతా అనేది చూడాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకు 40,000 కేటాయించేది శానిటేషన్ కు, స్వీపర్లకు. ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన శానిటేషన్ వర్కర్లను 240 మంది అసిస్టెంట్ వార్డులను తీసేసారు. ఇవాళ అదే విధంగా శానిటేషన్ వర్కర్లను, స్వీపర్లను 12 మంది గురుకులాలను తీసేసి ఇవాళ ఆ హాస్టల్లో చదువుకునే విద్యార్థులతోనే ఆ హాస్టల్ వాతావరణంలో ఉన్నటువంటి బయట లోపల బాత్రూమ్లు, టాయిలెట్స్ కడిగించే విధంగా చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు గురుకులాలకు పంపిస్తే మా పిల్లలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు అనుకున్నారు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు అనుకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు అనే తల్లిదండ్రులు వాళ్ళ కష్టపడి ఆ విద్యార్థులను సోషల్ హాస్టల్లో పంపిస్తే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రజాపాలనలో విద్యార్థులు టాయిలెట్స్ కల్పిస్తారు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ వేసిర్రు, అదే విధంగా పేపర్లలో జాబ్ నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పి ఇవాళ గురుకులాల్లో ఉద్యోగాలు వ్యక్తులు. ఇదేనా మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఇదేనా? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అంటే మీకు ఇంత చిన్న చూపు ఎందుకు? డిగ్నిటీ లేబర్ ఆఫ్ అంటే ఏ వెట్టి చాకిరి చేయించడం కాదు, ఇవాళ విద్యార్థులతో పని చేయించడం అది కరెక్ట్ కాదు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు కూలికి పోయి ఉన్న పైసలతో ఎంతో కొంత పైసలతోనే ఆ విద్యార్థులను అక్కడ పంపించి చదువుకో బిడ్డ అని పుస్తకాలు కొనిచ్చి వారికి సౌకర్యాలు అందిస్తుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పిల్లలతో టాయిలెట్లు కడిగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నాం. ఆ వీడియోలో ఏదైతే ఆడియో వచ్చిందో, ఫోన్ మాట్లాడిన దాంట్లో ఆమె ఏం చెప్తా ఉందంటే, అంటే మన టాయిలెట్స్ మనం క్లీన్ చేసుకుంటేంది, మన పనులు మనం చేసుకుంటేంది, ఇంటి దగ్గర కూడా మన పనులు మనమే చేసుకుంటాం కదా అని చెప్పేసి సంబోధిస్తూ వస్తా ఉంది. అంటే దీని ఎట్లా చూడొచ్చు? ఇవాళ వాళ్ళ పిల్లలు ఉన్నారు, ప్రైవేట్ కళాశాలలో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు, మరి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు అక్కడ. ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు? విద్యార్థులు చదువుకోనికి హాస్టల్ సౌకర్యాలు, వసతులు అన్ని కల్పించి అందులో ఉన్నటువంటి కొంతమందికి జాబ్ నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు వేసి శానిటేషన్ అయితే శానిటేషన్, స్వీపర్లు అయితే స్వీపర్లు, చదువు చెప్పేటోళ్ళు ఉంటారు. మరి వాళ్ళ చదువు చెప్పేటోళ్ళు కూడా అవసరం లేదు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అదే విద్యార్థులకు యూట్యూబ్లు పెట్టి లేకపోతే మన విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏ టీచర్ లేకుండా ఆ యూట్యూబ్లలో క్లాసులు వేస్తే వాళ్ళు వింటారు కదా, మరి ఇవన్నీ ఎందుకు? ఇవాళ వర్షిని గారు ఐఏఎస్ ఆఫీసర్ ఒక వర్షిని గారు అన్న మాటలను ఇవాళ యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాలైనా కుల సంఘాలైనా అందరూ ప్రశ్నించాలి, బయటికి రావాలి, ముక్త ఖండంతోనే ప్రశ్నించాలి. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్లా మాట్లాడడం కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థులను చదువుకు దూరం చేసే ఆలోచనలో ఉన్నట్టే. ఇవాళ వాళ్ళతో పనులు చేయిస్తే వాళ్ళు చదువుకు దూరంగా రా, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ దెబ్బలు తినవా, వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలి? ఇవాళ వర్షిని గారు మళ్ళొకసారి కూడా రివ్యూ పెట్టుకోవాలి, మీటింగ్ లేదున్నా కూడా మేము మళ్ళీ ఆ స్వీపర్లను, శానిటేషన్ వర్కర్లను కేటాయించాలి, లేదంటే ఈ రాష్ట్రంలో ఎక్కడున్న గురుకుల పాఠశాలలో మేము వెళ్ళి సందర్శించి అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వానికి కూడా తెలియజేసాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పింది, ఇవాళ ఏదంటే ప్రజాపాలన? రైతులు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు, చదువుకునే విద్యార్థులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఏంది? ఇలా నేను గద్దెనెక్కించింది ఎందుకు? ప్రజలకు ఉపయోగపడతాను, విద్యార్థులకు ఉపయోగపడతాను. మాది భరోసా, మీరు చదువుకోవాలన్నారు, ఇదే నా భరోసా, బాత్రూమ్లు గడిపించరా మీ భరోసా అని రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో హోం మంత్రి లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఎంత సిగ్గుచేటు. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బహిరంగంగా వేదికగా పిల్లలు మీ టాయిలెట్లు మీరు కడిగితే ఏమంటారు? ఇలా వాళ్ళ పిల్లల్ని కూడా సోషల్ వెల్ఫేర్ గురుకుల హాస్టల్లో వేసి ఫస్ట్ వాళ్ళని పని చేయాలి, అప్పుడు ఆమెకు ఒక తల్లిదండ్రుల బాధ, వాళ్ళ ఆవేదన, ఆ పిల్లలు కష్టపడుతున్నటువంటి ఆవేదన, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ దెబ్బతినే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా ఆమెకు డైరెక్ట్ చెప్పగలరు. కాబట్టి ఇవాళ వాళ్ళ పిల్లలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ పిల్లలను కూడా ఫస్ట్ గురుకులాల్లో వేయాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి భోజనం పెట్టేది, మంచి టిఫిన్స్, అల్పాహారం అందించే వాళ్ళు. 40,000 కేటాయించారు శానిటేషన్ కు. ఇవాళ నలుగురిని పెట్టి ఆ రోజు
ఒక నలుగురు శానిటేషన్ వర్కర్లు స్వీపర్లను పెట్టి పని చేయించే విధంగా ఉన్నటువంటి అప్పుడు చేసినటువంటి కేసీఆర్ గారి హయాంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని ఊడబీకడం జరిగింది. ఏమనంటే పేరుకు నోటిఫికేషన్లు వేస్తాను వెనక నుంచి ఊడబెడుతున్నారు, పేరుకు నోటిఫికేషన్లు వెనకాల తీసేస్తారు. ఇదేనా మీ జాబ్ క్యాలెండర్? ఇదేనా మీరు ఇదే గురుకుల హాస్టల్ సంబంధించినటువంటి అక్కడ కామారెడ్డిలోని బిక్నూర్ లో కూడా ఒక వాచ్మెన్ కూడా ఇట్నే ట్యాంక్ కడుతూ పాము కాటుతో మరణించిన పరిస్థితి. నిజంగా మరి స్టూడెంట్స్ కి ఏమన్నా అయితే మరి ఏంది నెక్స్ట్ పరిస్థితి? ఇవాళ వాచ్మెన్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఒక ఆయన చనిపోయిండు, ఇంకొక ఆయన గాయాలైనాయి. ఇవాళ ఆ శానిటేషన్ వర్కర్లను పెడితే వీళ్ళు ఎక్కకపోయేవారు, అందులో గాయాలు కాకపోవు. ఇవాళ మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు. ఇవాళ మిస్ వరల్డ్ అని పెట్టి హైదరాబాద్ లో పెట్టారు. దేనికి అది మిస్ వరల్డ్? ఏమైనా అవసరం ఉందా? ఈ పరిస్థితి ఏమంటున్నావు? అప్పులలో ఉందంటున్నావు, అప్పులు ఇస్తలేరు అంటున్నావు. మరి అప్పులు చేసి మిస్ వరల్డ్ పెట్టే బదులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల చదువుల కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టొచ్చు కదా. ఈ వర్కర్లను ఎందుకు తీసేసినావు? ఇవాళ ఒక ఆయన చనిపోవు కదా, ఇవాళ ఒక ఆయన తీవ్ర గాయాలై ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వైఖరి ఎట్లుందంటే ఎస్సీ ఎస్టీ బీసీలను చదువుకు దూరం చేయాలి, బయటకేమో ప్రజాపాలన అని చెప్తారు, విద్యార్థులకు చదువుకు దూరం చేసే విధంగా. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మీకు అంత చిన్న చూపు ఎందుకు? ఇవాళ మీ పిల్లలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వేరే వేరే ప్రైవేట్ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు గురుకులాల్లో కూడా కనీసం మీరు చదువును అందేయలేకపోతే మీది ఏ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇవాళ నీకు చేత కాకపోతే దిగిపో. ఇవాళ మళ్ళీ ప్రజలు ఓట్లు వేసుకుంటారు, గెలిపించుకుంటారు, ఏదో ఒక నాయకుడిని గెలిపించుకుంటారు, ముఖ్యమంత్రి చేస్తారు, ఆయన కరెక్ట్ చేస్తారు కదా. ఇవాళ నీతో కాకపోతే దిగిపోయి. ఇప్పటికీ హోంమంత్రి లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఐఏఎస్ ఆఫీసర్లు ఇష్టానుసారంగా దళిత విద్యార్థుల మీద మాట్లాడుతారు. మీ స్పందన కూడా బయటికి రావాలి, మీరు స్పందించాలి, దాని మీద ఏమైనా మాట్లాడాలి. అంతకుముందు కూడా గురుకులాలలో విద్యార్థులు గురుకులాలకు పంపిస్తే మా వాళ్ళు మంచిగా చదువుకుంటారు అనుకుంటే ఆ పిల్లలు హాస్టల్కి పోతే హాస్పిటల్ పోయినట్టు చెప్పి భయపడి ఇవాళ హాస్టల్ కూడా ఎవరు వస్తలేరు. ఇవాళ నువ్వు కళ్ళు తెరవాలి. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు, ఊర్లో ఉన్నటువంటి రైతులు మీకు ఓట్లేసిన ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ కళ్ళు తెరిచి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల చదువు కోసం నువ్వు ముందడుగేయాలి. వాళ్ళ కోసం మళ్ళీ ఏవైతే శానిటేషన్ స్వీపర్లను వార్డెన్లను తీసేసినావో ఆ తొలగించిన వార్డెన్లను మళ్ళీ నువ్వు రీజాబ్స్ ఇప్పించి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఆ విద్యార్థులు ఎప్పుడు మన విద్యార్థులను పనికి దూరంగా ఉంచి వాళ్ళు చదువుకునే విధంగా, వాళ్ళ వాతావరణం చదువుకు దగ్గరే విధంగా ఉండేటట్టు చేస్తే ఈ పిల్లలు మంచి ఆఫీసర్లు అవుతారు. ఇవాళ నీకు ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా? ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా చదువుకున్నావు మంచిగా, ఆ పిల్లలను అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నిన్ను? ఇవాళ అత్యున్నత పదవి అంటే ఐఏఎస్ ఆఫీసరు. మంచిగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ తర్వాత ఏదైనా. మీరే అట్లా మాట్లాడితే వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకునే వాళ్ళు మీ మాటలు విని మిమ్మల్ని ఏ విధంగా